బట్ అప్పటికే ఐ వాస్ 22, సో మ్యారేజ్ టైం అయింది అండ్ ఐ కుడెంట్ స్టాప్ ఆర్ సే నో దెన్. మేబీ for the empowerment what I have today, I wouldn't have get married at 22 then, but yeah, fortunately or unfortunately I got married at 2003. అప్పుడు ఐ వాస్ మళ్ళీ ప్లెయిన్గా అంటే వాట్ ఐ వాంట్ టు డూ అనేది ఇంకా క్లారిటీ లేకుండే. ఎందుకంటే ఎవరింటికి వెళ్తాము, వాళ్ళు ఎలా అడుగుతారు అనే మైండ్ సెట్లోనే ఉంటాం మనం ఎప్పుడు. సో జాబ్ చేయమంటే జాబ్ చేద్దాం, లేకపోతే ఇంట్లో ఉండమంటే ఉందాము అనే మైండ్ సెట్తోనే వెళ్ళాను, బికాస్ వీ కెనాట్ డిఫైన్ దోస్ కండిషన్స్. Yeah, that's how I got married in 2003. It's been like 23 years, 23rd year now. But ఏంటి అని అంటే ఇంకొక ఫార్చునేట్ థింగ్ ఏంటి అని అంటే మై ఇన్లాస్ లవ్ ఎడ్యుకేషన్. సో అంటే దే ఆల్సో ఆల్వేస్ జోక్ అరౌండ్ సేయింగ్ దట్ గోల్డ్ మెడల్ ఉంది కాబట్టి వీ ఆప్టెడ్ ఫర్ యూ అనేది. బట్ మై ఫాదర్ ఇన్ లో వాజ్ లైక్ ఎడ్యుకేషన్ చదువుకుంటున్నావు కాబట్టి చదువుకో అని. మై మదర్ ఇన్ లా సెడ్ ఇప్పుడు ఇమీడియట్గా యూ డోంట్ ప్లాన్ ఫర్ కిడ్స్, సో ప్లీజ్ గో హెడ్ విత్ యువర్ కెరియర్ అని. ఐ థాట్ ఐ వాంటెడ్ టు జాయిన్ మై హస్బెండ్స్ కంపెనీ. ఈజ్ ఆల్రెడీ హీ స్టార్టెడ్ హిస్ బిజినెస్, బట్ షీ వాస్ ద వన్ హూ టోల్డ్ వద్దు, హస్బెండ్తో వద్దు, నీకు సెపరేట్గా నువ్వు మాస్టర్స్ చేసుకున్నావు, యూ డూ ఇట్ యువర్ సెల్ఫ్ అని. సో yeah, that has made me like very strong, because usually ఏంటి అని అంటే ఫ్యామిలీస్లో ఉన్న దాంట్లోంచి వెళ్ళు చెయ్యి అనేది అంటారు. బట్ ఆవిడ అన్నది ఒకటే నేను ఎప్పుడు గుర్తుపెట్టుకునేది కూడా ఏంటి అని అంటే, ఆవిడ పేరు ఉషారని, మా మమ్మీ పేరు దుర్గా. ఉషలాగా దుర్గలాగా కాదు సౌమ్ని, నీకు నువ్వు ఒక పేరు క్రియేట్ చేసుకో అని అంటారు. సో దర్ ఆర్ స్మాల్ థింగ్స్ విచ్ మేడ్ మీ వెరీ స్ట్రాంగ్ టుడే. ఇన్ఫ్యాక్ట్ ఏంటి అని అంటే ఆ సపోర్ట్ మనకు ఫ్యామిలీ నుంచి వచ్చినప్పుడు, అంటే పేరెంట్స్ నుంచి రావటం అనేది ఇట్స్ వెరీ క్యాజువల్, బట్ గెటింగ్ ఫ్రమ్ ఇన్లాస్ ఇస్ వెరీ ఫార్చునేట్ అంటాను. అది రావటం మూలంగా దెన్ ఐ హ్యాడ్ టు రీథింక్ వాట్ ఐ కెన్ డూ బెస్ట్ ఫర్ మై సెల్ఫ్. అక్కడ నుంచి మళ్ళీ మాస్టర్స్ చేసుకోవటము, డబుల్ మాస్టర్స్ చేయటం కూడా కారణం ఏంటి అని అంటే ఐ వాజ్ నాట్ ష్యూర్ వెదర్ ఐ వాంట్ టు గో ఫర్ టీచింగ్ ఆర్ రీసెర్చ్. సో టు టెస్ట్ మై సెల్ఫ్ ఐ కీప్ మై సెల్ఫ్ యాజ్ అ గినీ పిక్. సో ఏదైనా చేద్దాం అనుకున్నప్పుడు నా మీద నేను ట్రై చేసుకుంటాను. ఎందుకంటే ఇంకొకళ్ళ మీద ట్రై చేయడానికి యూ డోంట్ హ్యావ్ స్కోప్. సైమల్టేనియస్లీ మీ ట్రయల్స్లో మీరు నేర్చుకున్నది మీకు స్ట్రాంగ్ బేస్ అవుతుంది. అలా ఐ డిడ్ మై సెకండ్ మాస్టర్స్ ఎంటెక్ బయోటెక్నాలజీ ఇన్ JNTU ఆఫ్టర్ మ్యారేజ్. బట్ యాజ్ యూజువల్ ఆఫ్టర్ కొన్ని ఇయర్స్ అయిన తర్వాత కిడ్స్ అనేది స్టార్ట్ అవుతుంది. దెన్ ఐ ఆస్క్డ్ మై సూపర్వైజర్, అప్పటికి అర్థమైపోయింది నేను రీసెర్చ్లో ఇంట్రెస్టెడ్ ఉన్నాను, ఐ మైట్ నాట్ గో ఫర్ టీచింగ్ అనేది. వెన్ ఐ ఆస్క్డ్ మై సూపర్వైజర్, ఎంటెక్ సూపర్వైజర్ని అడిగినప్పుడు, నో ఫినిష్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ కమిట్మెంట్స్ అండ్ దెన్ కమ్ బ్యాక్ అన్నారు. ఎక్కడ ఏంటంటే వెన్ యూ పర్ఫార్మ్ వెల్ యూ విల్ బి గివెన్ చాయిసెస్ అంటా నేను. See, you always do your best. When you do your best, everyone will give you choices of choosing your timeline. That was one of the fortunate thing what I had is like I could plan my career along with the family, which most of the women are not doing. అది ఒకటి అన్ఫార్చునేట్ థింగ్. ఎట్లా అవుతుందంటే ఎదర్ యూ చూస్ ఫ్యామిలీ, ఎదర్ యూ చూస్ కెరియర్ అంటారు. నో, ఇట్స్ నాట్ అ చాయిస్ ఫర్ ఉమెన్. ఇట్స్ నాట్ అ చాయిస్, ఇట్ షుడెంట్ బి అ చాయిస్. ఎందుకు మనం డిపెండ్ అవ్వాలి ఇంకోళ్ళ మీద? మనది మనం ఎందుకు అంటే మనం చదువుకుంటున్నాము. ఎస్, పేరెంట్స్ ఆర్ గివింగ్ ఆల్ దోస్. ఇప్పుడు మేము బేసిక్ డిగ్రీ అయితే అందరూ చేస్తున్నారు. దట్ హ్యాస్ బికమ్ బేస్డ్. అండ్ డిగ్రీతో మనం చాలా ఉద్యోగాలు చేయొచ్చు. ఉద్యోగాలనే కాదు, చాలా క్రియేట్ చేసుకోవచ్చు. బేసిక్ నాలెడ్జ్, ఇట్స్ నాట్ లైక్ ఎవ్రీ వన్ షుడ్ బి టాపర్. ఇప్పుడు చాలామంది అంటారు నీకు అంత నాలెడ్జ్ ఉంది కాబట్టి నువ్వు చేస్తున్నావు అని. కాదు, లేని వాళ్ళు అంటే ఆ మాత్రం చాలామంది నవ్వుతారు కూడా. అంటే దెర్ ఇస్ అ సెయింగ్, ఫస్ట్ బెంచెస్ అందరూ అడ్మినిస్ట్రేషన్లో జాయిన్ అవుతారు, లాస్ట్ బెంచెస్ అందరూ బిజినెస్లో జాయిన్ చేస్తారు అనేది, టు హైర్ దోస్ అడ్మినిస్ట్రేటర్స్ ఆర్ ఛానల్స్ అని. ఐ వాజ్ లాస్ట్ బెంచర్. ఐ వాజ్ ఆల్వేస్ ఎ లాస్ట్ బెంచర్ బికాజ్ ఐ లవ్ ఫన్. I always have fun with my friends and everything, but I did not give up on my education. That was one of the priority, and it was non-negotiable for us. Even to my kids, I say that, okay, education is non-negotiable. Somewhere you need to confine your whatever you have, everything in minimalistic రేషియోలో అన్నీ చేసుకోవచ్చు. ఎంజాయ్ చేయొచ్చు, మూవీస్ చూడొచ్చు, బయటకు వెళ్ళొచ్చు, ఫ్రెండ్స్తో హ్యాంగ్అవుట్స్ అన్నీ చేయొచ్చు. బట్ ఎడ్యుకేషన్ని మనం పక్కన పెట్టేసి కాదు. యూ నీడ్ టు ప్రయారిటైజ్ దట్. వెన్ యూ ప్రయారిటైజ్ యువర్ సెల్ఫ్, పాలిష్ యువర్ సెల్ఫ్. అంటే మీకు ఏంటి అనేది క్లారిటీ వస్తుంది. వెన్ యూ హ్యావ్ ద క్లారిటీ, యూ డోంట్ హ్యావ్ టు థింక్ ఆన్ వాట్ ఈజ్ నెక్స్ట్ అనేది. ప్రస్తుతానికి కూడా వాట్ నెక్స్ట్ అనే దానికన్నా టుడే వాట్ ఐమ్ డూయింగ్ ఈజ్ వాట్ వీ హ్యావ్ టు థింక్ ఆన్. దట్స్ ఆఫ్టర్ మ్యారేజ్ మళ్ళీ ఇంకా
my first baby, like Nehashri, she is born in 2007. Yeah, I maximum నేను కెరియర్ బ్రేక్ అని అంటే ఓన్లీ ఫర్ కిడ్స్ డ్యూరింగ్ మై ప్రెగ్నెన్సీస్, దట్స్ టు ఓన్లీ ఆఫ్టర్ డెలివరీస్ తీసుకున్నా. ఇట్స్ ఓన్లీ ఫర్ ద ఫీడింగ్ ద చైల్డ్. ద లాంగెస్ట్ బ్రేక్ ఐ టుక్ బికాస్ ఆఫ్ కోవిడ్. I had no option to move out. So I stayed at home for 18 months. That was the longest break in my entire 45 years of lifestyle. So yeah, as a woman, when you prioritize your career, yes, you'll have challenges. అది ఎక్కడి నుంచైనా రావచ్చు, సొసైటీ నుంచి రావచ్చు, పేరెంట్స్ నుంచి రావచ్చు. ఇన్ఫ్యాక్ట్ జాబ్ చేస్తున్నప్పుడు ఎవరేమన్నారు, బట్ వెన్ ఐ చూజ్ ఆంటర్ప్రినర్షిప్ ఇట్స్ అగైన్ ఛాలెంజింగ్. సో యూ హ్యావ్ టు కన్విన్స్ యువర్ ఎవ్రీ వన్ ఫ్యామిలీ. ఎందుకనంటే జాబ్ వరకు ఎవరేమన్నారు, లైక్ యూ డూ యువర్ స్టఫ్, అంటే ఎక్కడో చోట చేసుకో, నువ్వు కంఫర్టబుల్గా ఉండు, యూ డోంట్ హ్యావ్ టు. అంటే అట్లీస్ట్ నా వరకు ఏంటి అని అంటే నువ్వేం తేకపోయినా పర్వాలేదు, అట్లీస్ట్ ఎర్న్ ఫర్ యువర్ సెల్ఫ్ టైప్లో నాకు ఆ ఫ్రీడమ్ ఇవ్వటం మూలంగానే ఈవెన్ ఐ డిడ్ మై పిహెచ్డి ఫ్రమ్ 2007 to 14. అందరు 7 years అయిందా పిహెచ్డి అని అంటారు. ఎస్, పిహెచ్డి ప్లస్ 2 kids కూడా అంటాను నేను. బికాజ్ అదే చెప్తున్నా కదా, ఇట్స్ నాన్ నెగోషియబుల్. యూ కెనాట్ యాక్చువల్లీ ఫోర్గో సర్టెన్ థింగ్స్ ఫర్ సర్టెన్ థింగ్స్. యూ జస్ట్ హ్యావ్ టు ప్లాన్ ప్రాపర్లీ. అండ్ యా, హర్డల్స్ ఉంటాయి. ఇట్స్ నాట్ అ వెరీ ఈజీ జర్నీ ఫర్ అ ఉమెన్ టు క్యారీ బోత్ ఆన్ అ ప్యారలల్ స్ట్రీమ్స్. బట్ ఐ హ్యాడ్ మై ఓన్ పెయిన్స్ అండ్ గెయిన్స్ ఆల్సో. టుడే ఐమ్ ఇన్ ద గెయిన్ ఫార్మాట్. అప్పుడు పెయిన్ పడ్డా కానీ ఈ రోజు నేను అట్లీస్ట్ నా కిడ్స్ దే ఆర్ నౌ 19 and 13. సో దే ఆర్ డూయింగ్ దేర్ బెస్ట్ ఇన్ దేర్ వాట్ ఎవర్ ఎడ్యుకేషన్ దే ఆర్ డూయింగ్. ఐ డోంట్ హ్యావ్ టు బీ దేర్ అట్ హోమ్. ఇంట్లో ఉండి నేను వాళ్ళని ఇప్పుడు లేట్గా పెళ్ళిళ్ళు చేసుకున్నా, లేట్గా కెరియర్ స్టార్ట్ చేసిన, లేట్గా పిల్లల్ని కన్నా, ఇట్ ఈస్ అగైన్ స్టాపింగ్ సమ్వేర్ ఇన్ యువర్ కెరియర్. ఐ ఆల్వేస్ సే దట్ గర్ల్స్కి స్పెసిఫిక్గా ఏంటి అని అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎడ్యుకేషన్, ఫ్యామిలీ అనేది చాయిస్ లేదు. యూ హ్యావ్ టు హ్యావ్ బోత్, బికాస్ దట్ ఈస్ అ స్ట్రక్చర్ వీఆర్ ఇన్. ఇండియా యాజ్ అ సొసైటీ హ్యాస్ బీన్ బిల్ట్ ఓన్లీ బికాస్ ఆఫ్ దట్. దాన్ని మనము బేస్ చేసుకుని మనం గ్రో అవ్వచ్చు. యా, వెస్టర్న్ సైడ్ కంట్రీస్ని చూసి మనం నేర్చుకుంటామా, వెదర్ యూ వాంట్ టు మూవ్ ఫార్వర్డ్, ఐఎమ్ నాట్ డినయింగ్. ఎవ్రీవన్ విల్ హ్యావ్ దేర్ ఓన్ ఆస్పిరేషన్స్, బట్ యువర్ రూట్స్, డోంట్ ఫర్గెట్ యువర్ రూట్స్. దట్ ఈస్ వాట్ ఐ వాంట్ టు టెల్ ఎవ్రీవన్. సో మీరు ఇప్పుడు మీ లైఫ్ జర్నీ చెప్పినట్టయితే మీరు డాక్టర్ అవ్వాలనుకున్నారు, నెక్స్ట్ మైక్రోబయాలజీ చేసుకున్నారు, మైక్రోబయాలజీ నుంచి పిహెచ్డీకి రీసెర్చ్ అయ్యారు. సో పిహెచ్డీ చేసిన తర్వాత కూడా చాలా మంచి జాబ్స్ వస్తుంటాయి మనం బయట జనాలకి. కానీ మీరు అవి చేయకుండా ఇమీడియట్లీ మీరు యాజ్ అన్ ఆంటర్ప్రినర్ అవ్వాలి అనుకొని, లేకపోతే మీలాగా ఉమెన్ ఆంటర్ప్రినర్స్ని చాలామందిని తీసుకురావాలనేసి ఐ థాట్కి మీరు అంటే మీ జర్నీ చూస్తున్నప్పుడు అనిపించింది, పిహెచ్డీ చేసిన వాళ్ళు చాలా మంచి సెటిల్ అయిపోతారు, జాబ్స్ వస్తుంటాయి కదా. సో వై అగైన్ మీరు విఎం అనేసి లేకపోతే అగ్రిగర్ అని స్టార్ట్ చేసి విమార్ట్ స్టార్ట్ చేయడానికి గల మెయిన్ రీజన్స్ ఏంటి మ్యామ్? చెప్తున్నాను కదండి, అంటే మేము పుట్టి పెరిగిన వాతావరణం కానీ ఎప్పుడైనా అరే ముగ్గురు ఆడపిల్లల మగపిల్లలు లేరా అనే స్టేజ్ నుంచి పెరుగుతూ వచ్చాం. అంటే బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఇట్ కీప్స్ బాదరింగ్ వెన్ యూ హియర్ సచ్ థింగ్స్. బట్ యాజ్ I said, my first daughter is Nehashri, the second daughter is Ishanvi. When she was born, everyone told me, Somni, you're lucky. You have 2 daughters ani. So I've seen that change. In fact, ఏంటి అని అంటే now people are looking for girls because the transformation అంటే సొసైటీలో కూడా గర్ల్స్ చదువుకుంటున్నారు, గర్ల్స్ ఎర్న్ చేస్తున్నారు, గర్ల్స్ ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ పేరెంట్స్. ఎర్లియర్ ఏంటంటే బాయ్స్ ఇంటి పేరుని తీసుకెళ్తాం ముందుకి, లేకపోతే మమ్మల్ని చూసుకోవటానికి ఉంటారు, కోడలు మా ఇంటికి వస్తుంది. These were the mindsets what we are grown up with. It's all the societal system and how we are doing. But today we are also seeing కోడలు సరిగ్గా రాకపోతే కొడుకు బయటకు వెళ్ళిపోవటము, దాని తర్వాత పేరెంట్స్ మళ్ళీ లైక్ చేయటము. అదే ఆడపిల్లలు ఉంటే అట్లీస్ట్ వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినా ఈ కన్సర్న్ అనేది, అంటే ఆల్వేస్ పేరెంట్స్కి అటాచ్మెంట్. ఐఎమ్ నాట్ సెయింగ్ దట్ బాయ్స్ ఆర్ బ్యాడ్ ఆర్ గర్ల్స్ ఆర్ గుడ్ అనేది, బట్ ఆ ఎమోషనల్ అటాచ్మెంట్ విత్ పేరెంట్స్ గర్ల్స్కి ఎక్కువ ఉంటుంది. సో అందుకని చాలామంది గర్ల్స్ కావాలి అనుకుంటారు. ఇన్ఫ్యాక్ట్ నాకు హస్బెండ్ లైక్ హీ లవ్స్ గర్ల్స్. సో దట్స్ వన్ మోర్ ఫార్చునేట్ థింగ్. ఎందుకంటే మా వారు ఒకళ్ళే అవ్వటం మూలంగా మా అత్తగారికి ఆడపిల్లలు అంటే ఇష్టం. సో షీ టేక్స్ కేర్ ఆఫ్ దెమ్ లిటరలీ. ఐ డోంట్ హ్యావ్ టు బీ కన్సర్న్డ్ అబౌట్ వాళ్ళ డ్రెస్ ఏంటి, వాళ్ళు ఏం చేస్తారు, అదేం లేదు. దే టేక్ కేర్. మా మాయ గారికి ఎడ్యుకేషన్ ఇష్టం కాబట్టి హీల్ టేక్ కేర్ ఆఫ్ ద ఎడ్యుకేషన్. వన్ వే దట్ ఆల్సో గేవ్ మీ స్కోప్ టు ఎక్స్ప్లోర్ మై సెల్ఫ్. లైక్ బేసిక్ దీస్ రెస్పాన్సిబిలిటీస్ వెన్ ఎల్డర్స్ ఆర్ టేకింగ్ కేర్, ఆ సపోర్ట్ సిస్టమ్ ఉండాలి అనేది. అంటే కలిసి ఉండటం మూలంగా అడ్వాంటేజెస్ ఎట్లా తీసుకోవాలనేది మనకు. పెళ్ళంగానే విడిగా వెళ్ళిపోవటం, ఓకే యు ఆర్ గోయింగ్ గుడ్, ఐఎమ్ ఆల్సో సేయింగ్ దట్ ఇట్ ఈస్ గుడ్, బట్ యూ డిఫైన్ యువర్ లైన్స్.
you draw your lines and always be comfortable, but living together with the elders is also advantage. ఇప్పుడు వాళ్ళు మీరు ఇమీడియట్గా మీరు లేకపోయినా సమ్మన్ ఇస్ దేర్. ఇప్పుడు నేను కెరియర్లో ఇట్లా కంటిన్యూ చేయగలిగాను అంటే ఆ సపోర్ట్ సిస్టమ్ ఇంట్లో ఉండటం మూలంగానే కదా. ఎంత బయట వాళ్ళ నానీస్ మీద పెట్టినా కానీ అంటే మేడ్స్ మీద పెట్టినా యూ కెనాట్ హ్యావ్ దట్ ఫ్రీడమ్ ఆఫ్ మైండ్ ఉండదు. లైక్ ఇప్పుడు వెన్ ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ నాకన్నా బాగా మా అత్తగారు కానీ మా అమ్మగారు కానీ చూసుకుంటున్నారు అనే కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు ఐ విల్ బి ఫ్రీ ఆఫ్ మైండ్. సో నేను పిహెచ్డి అంటే వితౌట్ ఎనీ ఆబ్లిగేషన్ చేయగలిగాను అంటే 8 to 5 కంపల్సరీ పిహెచ్డి. అట్లీస్ట్ ఐ డోంట్ గెట్ అన్లెస్ అంటే ఎమర్జెన్సీ అయితే తప్పితే నాకు కాల్ వచ్చేది కాదు. 6కి ఇంటికి వెళ్ళానంటే మళ్ళీ ఐ డోంట్ గెట్ ఎనీథింగ్ ఫ్రమ్ వర్క్. అంటే ఇప్పుడు ఇఫ్ యూ కెన్ డిఫైన్ దోస్ లైన్స్, వెన్ యూ కెన్ డిసైడ్ దోస్, ఓకే పెరిమీటర్స్ పెట్టుకుని ఓకే మండే టు ఫ్రైడే ఐ విల్ వర్క్ లైక్ దిస్, సాటర్డే సండే ఐమ్ అట్ హోమ్. వెన్ యూ నో వాట్ యూ షుడ్ కాంట్రిబ్యూట్ అండ్ అంటే నేను వర్క్ చేస్తున్నా కదా నేను ఇంట్లో పని చేయను, నో ఇట్స్ నాట్ యూ హ్యావ్ టు. దట్ ఈస్ అగైన్ యూ నో యూ కెనాట్ సే, బికాస్ కలిసి ఉంటున్నాము, కలిసి వర్క్ చేసుకోవాలి తప్పదు. నేను అవన్నీ అంటే యూ కెనాట్ సే దట్ నేను వర్క్ చేస్తున్నా నాకు తెలియదు నేను చెయ్యను. ఇప్పుడు అంటే కొంతమంది గర్ల్స్కి ఏమవుతుంది అని అంటే పెళ్ళి అనేది ఒక పెద్ద ఆబ్లిగేషన్ లాగా ఫీల్ అయిపోయింది. ఎందుకు వెళ్ళాలి, మేము ఎర్న్ చేసుకుంటున్నాం కదా. ఎర్నింగ్ ఈజ్ నాట్ యువర్ రిక్వైర్మెంట్ ఫర్ లైఫ్. యూ నీడ్ టు హ్యావ్ అ పార్ట్నర్. ఓకే, things have moved from marriage, lot of variations are coming, we don't deny that because of the flexibility of lot of gender issues and ఇవన్నీ మనకు వస్తున్నాయి. కానీ యూ షుడ్ హ్యావ్ అ పార్ట్నర్ ఇన్ లైఫ్. బికాజ్ ఎందుకంటే నేను ఒకటే అనుకుంటాను, మాట్లాడటానికి ఇంకొకళ్ళ ఒపీనియన్ చెప్పుకోవటానికి ఆల్వేస్ పేరెంట్స్ మీద డిపెండ్ అవ్వకుండా యూ నీడ్ టు హ్యావ్ అ పార్ట్నర్. అండ్ వెదర్ ఇట్స్ యువర్ హస్బెండ్ ఆర్ అ బాయ్ ఫ్రెండ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేర్, యూ నీడ్ టు హ్యావ్ దట్. ఎందుకంటే when you are born in a certain gender, you only think on one gender. Yes, ma'am. So unless until you speak opposite that gender openly to other gender, you don't know the perspective of the other gender. Yes. మీరు ఫైట్ చేసినా కానీ లైక్ యూ షుడ్ నాట్ బీ అన్రియలిస్టిక్ అండ్ యూ కెనాట్ బీ లైక్ ఓకే నేను నా వర్షన్ ఇదే అనే కాదు. యూ నీడ్ టు అండర్స్టాండ్ ద ఎంటైర్ సొసైటికల్ నీడ్స్ అండ్ దెన్ యూ నీడ్ టు ఫైట్ అవుట్.